రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జూబ్లీ ఎన్నికల బై ఎలక్షన్లలో ఆయన విర్రవీస్తూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడమే కాకుండా అదే మూడులో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దీన్ని మొత్తం కూడా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి నిన్న జరిగినటువంటి ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా హిందువుల దేవులకు సంబంధించినటువంటి హిందూ దేవుళ్ళ మీద కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు నీ భార్యను పోయి అడుగు, హిందూ దేవుళ్ళు ఎవరికి ఏ దేవుడు ఉంటాడో, తాగుబోతుకు ఒక దేవుడు అంటావు, భార్య భర్తలకు ఒక దేవుడు అంటావు, లేకపోతే ఇలా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అని చెప్తా ఉన్నావు. ఇలా నీకు దమ్ము ధైర్యం ఉంటే, చీముడు ఎత్తులు ఉంటే ఇలా నువ్వు ఒక ముస్లింలకు సంబంధించినటువంటి దేవుళ్ళ గురించి నువ్వు మాట్లాడతావా? ఇలా అల్లా గురించి ఏమైనా వ్యాఖ్యలు కించపరిచే విధంగా మాట్లాడతావా? నువ్వు ఇలా మాట్లాడితే నువ్వు ఇలా తెలంగాణలో ఉండవు. కానీ ఇలా సహనంతో ఉన్నటువంటి హిందువులు, నువ్వు ఒక హిందువు అయి ఉండి ఈ విధంగా మాట్లాడుతూ ఇలా హిందూ దేవుళ్ళను ఏదైతే కించపరిచే విధంగా మాట్లాడినావో రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఇదే హిందువులు నిన్ను భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే బేసరత్తుగా తెలంగాణలో ఉన్నటువంటి హిందూ ప్రజానికానికి అందరికీ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మరి మేము చేసేటువంటి ఆందోళనకు ముఖ్యమంత్రిని ఎక్కడ విశ్వమదగ్ధం చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం పోలీసులను ఇంత పెద్ద ఎత్తున దారి పొడవునా వందలాది మందిని మోహరింపజేసి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ముందుగానే పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలా ఎన్ని అరెస్ట్ చేసినా, ఎంత భయానికి గురి చేసినా ఇలా మా నిరసన కార్యక్రమం ఆగదని చెప్పి మేము ప్రకటించిన స్థలంలోనే మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.